గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా, ఇంతకీ ఏమిటా ప్రశ్న? మరణము సమీపించాక జీవితమును సరిచేసుకునే అవకాశం ఉన్నదా? ఏంటిది? మరణము సమీపించాక జీవితమును సరిచేసుకునే అవకాశం ఉన్నదా? మార్చుకునే అవకాశం ఉందా? బాగు చేసుకునే అవకాశం ఉన్నదా? నరకమును తప్పించుకునే అవకాశం ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం, సింపుల్ సమాధానం, అవకాశం లేదు, ఉండదు, ఉండబోదు. అవునండి, మరణం సమీపించాక మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశాలన్నీ రద్దు చేయబడతాయి, అన్నీ మాయమైపోతాయి, అన్నీ రద్దు చేయబడతాయి. ఒకసారి ఆలోచన చేద్దామండి. జీవించున్నప్పుడే మనకు అవకాశం ఉంటుంది. ఏంటిది? మన జీవితాన్ని సరిచేసుకునే అవకాశం, దేవుణ్ణి తెలుసుకునే అవకాశం, దేవుడు చెప్పినట్టుగా జీవించే అవకాశం, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకునే అవకాశం ఈ లోకంలో మనం జీవించున్నప్పుడే ఉంటుందండి. దేవుడు ఈ లోకంలో జీవించున్నప్పుడే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో సందర్భాలతో మనం మాట్లాడాడు, ఎన్నోసార్లు మనల్ని హెచ్చరించాడు, ఎన్నోసార్లు మనకు బుద్ధి చెప్పాడు, ఎన్నో రకాలుగా మనతో మాట్లాడాడు. మనం అప్పుడే మార్చుకోకపోతే, అప్పుడే సరిచేసుకోకపోతే, అప్పుడే జీవితాన్ని మనం బాగు చేసుకోకపోతే మరణం సమీపించాక ఏం బాగు చేసుకుంటాం? ఒకసారి ఆలోచన చేద్దామండి. స్పష్టంగా దేవుడు చెప్పాడు, మరణము సమీపించక ముందే ఏమైనా చేయవచ్చు, మరణము సమీపించాక అన్ని అవకాశాలు రద్దు చేయబడతాయి, జీవితాన్ని సరిచేసుకునే అవకాశం ఉండదు, రేపటి దినాన పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జీవించినప్పుడే, దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే మన జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాం, రక్షణ మారుమనసు పొందుకుందాం, దేవుడిని తెలుసుకుందాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, పరిశుద్ధంగా జీవిద్దాం, రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.